గత సినిమా అట్టర్ ఫ్లాప్. పైగా సినిమా చేస్తానన్న పవన్ అసలే పట్టించుకోవట్లేదు. దీంతో వాళ్ళు వీళ్ళు ఎందుకంటూ ఇదిగో ఇలా అచ్చొచ్చిన హీరోతో మరోసారి జత కట్టబోతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. మరి అట్టర్ ఫ్లాప్స్ కి కేర్ ఆఫ్ అయిన ఈ వెటరన్ హీరో అయినా కావాల్సిన హిట్ అందిస్తాడా? ఇంతకీ సెట్ అవ్వబోతున్న ఈ కాంబో కథా కమామిష్ ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్. కిక్ 2009 మే 8న వచ్చిన ఈ సినిమా టాలీవుడ్కు మంచి కిక్ ఇచ్చింది. చేసే పనిలో కిక్ కావాలంటూ అప్పటికి సరికొత్త కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా కామెడీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్నిటినీ మిక్సప్ చేసుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ, ఇలియానా అందాలు, బ్రహ్మానందం కామెడీ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. అయితే అదే ఊపులో ఇదే కాంబోలో 2015లో వచ్చిన కిక్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఏజెంట్ తర్వాత మరో సినిమా చేయలేకపోయినా సూరి మాస్ మహారాజ్తో ఓ సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ టాక్. వాస్తవానికి ఏజెంట్ తర్వాత పవన్తో సినిమా అనుకుని రామ్ తాల్లూరి నిర్మాతగా పూజ కూడా చేసేశాడు. కానీ కారణాలేవైనా ఇప్పటికీ పట్టాలేకకుండా పోయిందా సినిమా. ఇక తర్వాత వెంకీతో ఫిక్స్ అనుకుంటున్న టైంలో వెంకీ త్రివిక్రమ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో ఇక ఎవరి గురించో వెయిట్ చేయడం ఎందుకనుకుంటూ వెంకీకి చెప్పిన కథనే రవితేజతో సెట్ చేసే పనిలో పడ్డాడట ఈ స్టైలిష్ డైరెక్టర్. మరోవైపు ఓజీ సక్సెస్ తో మరిన్ని సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్. అంటే సూరి లైనప్ లో 2 సినిమాలున్నాయన్నమాట. పవన్తో సినిమా లేట్ అవుతుందంటే ఈలోగా రవితేజ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తాడు. పవన్ అందుబాటులో ఉంటే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఏది ఎప్పుడు మూవ్ కావాలన్నది పవన్ డెసిషన్ పై డిపెండ్ అయ్యింది. అయితే అసలే అటర్ ఫ్లాప్ లో ఉన్న రవితేజతో సినిమా తీస్తే అసలుకే మోస్తం వస్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్టుగా ఈ ప్రాజెక్ట్స్ టేకప్ అవుతాయా లేక రూమర్స్ గానే మిగిలిపోతాయా? For more videos like this, subscribe Big TV channel.